అండి అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగోవాలనుకుంటున్నామండి. ఇప్పుడు నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నానండి. అందుకోసం చికెన్ అయితే నూనెలో ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేసాను. రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ వచ్చేసాను అనమాట. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. చికెన్ అయితే తీస్తున్నాను అనమాట. చికెన్ తీసాక ఫ్రైడ్ రైస్లోకి అయితే ఉల్లిపాయలు, ఎగ్స్ అవన్నీ అయితే తీసాను అనమాట. వీడియో అయితే సగం సగమే వచ్చింది, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు పక్కన. నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. వీడియో పట్టుకుని తీయడానికి అయితే ఎవరు కుదరలేదన్నమాట. అది ఎవరో లేదన్నమాట. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయనేమో పనికి వెళ్ళిపోయారు అనమాట. అందుకే నేనే అక్కడక్కడ వీడియో అయితే తీయలేకపోయాను. నాకు వచ్చిన ఏదో నేను పట్టుకుని నా ఎంతకు నేనే వీడియో తీసాను అనమాట. అదిగో రైస్ అయితే వేస్తాను, ఎగ్స్ గట్ట అన్నీ పెట్టేసుకున్నాను కదా. రైస్ అయితే అన్నం అయితే వేస్తాను. అందులోకి గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేస్తాను, సాల్ట్ అయితే వేస్తానండి. ఇప్పుడు ఇవైతే కలబెట్టేయాలన్నమాట. వీడియో అయితే సగమే, అదే కొంచెమే తీసాను అనమాట. అంటే నాకైతే కుదరలేదనమాట. ఇంకొక చేత్తో వీడియో సెల్ పట్టుకుని ఇంకో చేత్తో చేయడం అన్నది అయితే కుదరలేదన్నమాట. అందుకనేసి వీడియో అలా అయితే వచ్చిందనమాట. పిల్లలు వచ్చేసరికి, స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామనిపించింది. అందుకనేసి ఇంకా అలా చేస్తాను అనమాట. పసుపు అయితే వేసుకున్నాను, కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే కలబెట్టేస్తాను అనమాట. అదే కిందకి పైకి అనమాట కలిపేస్తాను అనమాట. ఆ సెల్ ఎలా పెట్టి వీడియో అయితే తివ్వాలన్నది అయితే నాకైతే వైనూనైతే ఇంకా నేనైతే ఏదో అలా తీసాను. పిల్లలు ఉంటే పిల్లల వీడియో అయితే తీస్తారు, పిల్లలు కానీ ఆయన కానీ అయితే వీడియో తీస్తారనమాట. నేను ఒక్కదాన్నే చేస్తాం వాళ్ళని సగం అయితే ఇవ్వాల్సి వచ్చింది. అది ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటాం చూడండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడైతే కొన్ని చికెన్ ముక్క, అప్పుడు చికెన్ అయితే ఫ్రై చేసి తీసాం కదా, చికెన్ ముక్కలు కూడా పైన అయితే వేస్తాను చూడండి. అదిగోండి చికెన్ అయితే వేసాను. చల్లగా ఉంది కదా వాతావరణం అనేసి అయితే చేశాను అనమాట. పిల్లలు ఆయన అయితే వచ్చారు. పిల్లలైతే ఇప్పుడు తినమమ్మ అనేసి అన్నారు. ఇంకా ఆయన అయితే పని నుంచి వచ్చారు కదా, ఆకలి వేస్తుంది అన్నారని ఏదైతే ఆయనకైతే ఇస్తాను. ఆయనైతే తింటున్నారు. వర్షం వల్ల ఈ బయట సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వర్షం వల్ల వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. అందుకని తిన్నారు. చాలా బాగుంది, సూపర్ ఉంది అంటున్నారు. చాలా బాగుంది, బాగా చేసావు, ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తావు, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసావని లైక్ చేశారు. లైక్ చేయండి.